సండే రోజు మా ఇంట్లో హడావిడి మామూలుగా ఉండదు. నాకైతే ఉదయం నుంచి సాయంకాలం వరకు కిచెన్లో ఉండిపోవాలి అంతే. అది చేయి మమ్మీ, ఇది చేయి మమ్మీ అని ఆర్డర్ల మీద ఆర్డర్లు వేసేస్తారు. ఇంకా వారం మొత్తం ఉత్తి బాక్స్లో కొంచెం కొంచెం పట్టుకుని వెళ్తారు కదా, పప్పు అన్నం కూర అన్నం. ఇంకా సండే వస్తే మాత్రం చికెన్ కావాలి, మటన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరికలు కోరుతారు. ఈరోజైతే లంచ్లోకి మంచిగా రాగి ముద్దలు చేశారనమాట. రాగి ముద్దలు వేసారని చాలా అంటే చాలా బాగా కుదిరాయి అసలు. ఫస్ట్ టైం, సెకండ్ టైం కానీ థర్డ్ టైం అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. నెయ్యి వేసి చుట్టుకుంటే అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంది. వీటన్నిటితో పాటు ఇంకా చూడండి, ఇదైతే మటన్ పులుసు అనమాట. ఇంకా రాగి ముద్దలోకి ఈరోజు నాటుకోడి పులుసు కాకుండా కొంచెం మటన్ పులుసు చేసుకున్నాము. దీంతోపాటు చికెన్ ఫ్రై కూడా చేశాను. ఇంకా నాటుకోడి పులుసు లేదు అనుకునేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు పంపించారనమాట. ఇంకా అది కూడా కుదిరింది. కానీ నా మటన్ పులుసుతో ఎప్పుడు తినలేదని మా పిల్లలు ట్రై చేస్తున్నారు. ఇలాగా నేనైతే మాత్రం అన్నీ కలిపేసేసుకుంటున్నాను. చూడండి, ఇది నా ప్లేట్ అనమాట. రాగి ముద్ద, ఇంకా చికెన్ ఫ్రై, మటన్ పులుసు, ఇదైతే నాటుకోడి పులుసు అనమాట. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఈ సండే రోజు మా ఇంట్లో లంచ్ అయితే ఇలా జరిగిందనమాట. వెరీ టేస్టీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.